దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 12:47. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి హిందూ నిమిత్తం వచ్చి ఉన్నారో ఎంతో స్పష్టంగా ఆయన ఈ లోకానికి మనకి తెలియచేశారు. యేసుక్రీస్తు వారి యొక్క జననం కానీ, మరణం కానీ, పునరుత్థానం కానీ అంత క్లియర్గా ఉంది. ఎక్కడా కూడా కన్ఫ్యూజన్గా లేదు. మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి మనుష్య కుమారుడిగా ఎందుకు వచ్చారు అంటే, ఈ లోక ప్రజలందరినీ కూడా వారి పాపముల నుండి విడిపించి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ ఆయన ఈ లోకానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికే ఈ లోకంలోనికి వచ్చారు. అంతేకాదు, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు కొరకు కాదు, నా తండ్రి ఇష్టము నెరవేర్చుట కొరకు నేను ఈ లోకంలోనికి వచ్చానని కూడా ఎంతో గొప్పగా ఆయన మాట్లాడారు. చూడండి, మరి ఈ లోకంలో యేసు ప్రభు వారు చేస్తున్న సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జనులు చూసి మరి ఆయనను రాజుగా నియమించాలనుకున్నారు. కానీ ఆయన ఆ సంగతి తెలుసుకొని, నేను రాజుగా అవ్వడానికి లోకంలోకి రాలేదు కానీ, నేను తీర్పు తీర్చడం కొరకు లోకంలోకి రాలేదు కానీ, నేను ఈ లోకం ప్రజలు వారి పాపం నుంచి విడిపించి రక్షించడానికి లోక రక్షకుడిగా నేను వచ్చి ఉన్నానని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి దేవుడు, మరి తండ్రి అనే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ పని అప్పగించారో ఆ పనిని మాత్రమే ఈ లోకమందు చేసి మరలా పరలోకానికైనా వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనులై ఉన్నారు. ఇది నాన్న మీకు కూడా దేవుడు ఏ పనినైతే అప్పగించారో దానిని ఎంతో గొప్పగా మనం చేసేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాని మాటలు వింటున్నాను బిడ్డని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, వారిని వారి కుటుంబాన్ని ఆత్మతో వెలుగుతో నింపి నడిపించండి అయ్యా. నా తండ్రి యేసయ్యా నీ స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ ప్రజలందరికీ కూడా ఆహారం, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం మెండుగా అనుగ్రహించమని ఇదిగో తండ్రి దినమంతా గొప్ప నీ కాపుదల అయ్యా నీ ప్రజలకు మీరిచ్చి నడిపించి సహాయం ఇచ్చేయమని యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.